ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ కి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఎవరెవరు పేరు నమోదు చేశారు? సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో అటు సిబిఐ ఇటు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి కొన్ని రిఫరెన్స్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కి సంబంధించినటువంటి అధికారులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెలలో బీహార్ ఎలక్షన్ సమయంలోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న విధంగా చూసుకుంటే యంగ్ ఇండియాకు సంబంధించినటువంటి దాదాపు 2,000 కోట్ల రూపాయల నిధులను అసోసియేట్ జనరల్ కు మార్చారని, అక్కడి నుంచి తమ వ్యక్తిగత అవసరాల కోసం వీటన్నిటిని ఉపయోగించుకున్నారని, కేవలం వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కోసము, వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసమే ఈ నిధులు దుర్వినియోగం చేయడం కోసం కుట్రపూరితంగా అక్రమ మార్గంలో నిధులు తరలింపుకు శ్రీకారం చుట్టారని చెప్పి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కూడా ఈ రోజు ఆరోపిస్తా ఉంది. దీంట్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళతో పాటు మరికొంతమంది నేతలుగా ఉన్నటువంటి ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ ఓరా, జనార్దన్ ద్వివేది ఈ మొత్తం నాయకులందరిపైన కూడా ఎఫ్ఐఆర్ లో తమ పాత్ర పోషించారు. ఈ 2,000 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటి విషయాలన్నింటినీ పేర్కొంటూ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పటియాలా హౌస్ కోర్టులోని ప్రత్యేక విభాగానికి చెందినటువంటి కోర్టు దర్యాప్తు దానికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగిస్తా ఉంది. గతంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో కోర్టు నేరుగానే వీరికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే అదే సందర్భంలో తమకు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సమయం తీసుకున్నటువంటి ఈడీ 3 నెలల క్రితం ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ దానిపైన కోర్టు ఇప్పటి వరకు ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలా వద్దనేటువంటి నిర్ణయాన్ని వాయిదాలు వేస్తూ వస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కూడా మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తాము కూడా దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. ఈడీ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఈడీ నమోదు చేసినటువంటి కేసు, ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు, అంతకుముందు నమోదు చేసిన వీటన్నిటిలో పరిశీలించగా వచ్చినటువంటి ఆధారంగానే ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నట్లుగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది. గతంలో జరిగినటువంటి విచారణల సందర్భంగా కింది స్థాయి కోర్టు అంటే ట్రయల్ కోర్టు జరిపినటువంటి విచారణల్లో లేవనెత్తిన పలు అంశాలు కూడా ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఉన్నాయని, వాటిని రిఫరెన్స్ గా తీసుకున్న తర్వాతనే తాము ఈ కేసు నమోదు చేసినట్లుగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు తాజాగా నమోదు చేసినటువంటి కేసుతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను మరొకసారి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ కి పిలవటమా, లేదు ఈడీ కార్యాలయానికి పిలిపించి అక్కడే విచారణ జరపటమా అనేది ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది. ఇప్పుడు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ తో గతంలో నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి కొనసాగుతున్న దర్యాప్తు ఇప్పుడు మరొక విధంగా తీసుకొని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి ఒక దర్యాప్తు సంస్థ ద్వారా ఇప్పుడు మరొకసారి దర్యాప్తు జరుపుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా లోతుగా ఎంత విచారణ జరుపుతారు, ఇప్పటి వరకు ఈడీ జరిపినటువంటి విచారణలో వెలుగు చూసిన వాస్తవాలకు కొత్తగా ఏమన్నా వస్తాయా లేదా అనేది కొంత దర్యాప్తు జరిగిన తర్వాత మాత్రమే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ధన్యవాదాలు వరుణ్.